26 నుండి ఈవినింగ్ స్టార్ట్ అయిపోయి నేనైతే తంజావూరులో ఉన్న బృహదేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చేసాను. 2000 సంవత్సరాల క్రితం రాజరాజ చోళ నిర్మించిన అద్భుతమైన మందిరం ఇది. మన దేశంలోని అతిపెద్ద ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ మందిరాన్ని రాజరాజ చోళన్ 2000 సంవత్సరాల క్రితమే నిర్మించాడు. ఇలాంటి ప్లాస్టింగ్ లేకుండా పూర్తి ఇంటర్లాకింగ్ సిస్టంతో నిర్మించారు. లోపల ఉండే శివలింగం దాదాపు 10 అడుగుల వరకు ఎత్తు ఉంటుంది. శివలింగం ముందు ఉన్న ఈ నందీశ్వరుడు దాదాపు 20 అడుగుల ఎత్తు వరకు ఉంటాడు. ఈ మందిరం పైన ఉన్న గజగోపురం పూర్తి ఏకశిలతో చెక్కబడింది. దాదాపు 100లకు పైగా టన్నులు ఉంటుంది. ఈ సంవత్సరాల క్రితం చెక్కబడిన ఈ మందిరం ఇంకా చెక్కు చెదరకుండా అలానే ఉంది. టెంపుల్ దర్శనం అయిపోగానే ఆ రోజు నైట్ తంజావూరులోని పెట్రోల్ బంక్లో పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే శ్రీరంగంకి రైడ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకో 5 కిలోమీటర్స్ ఇక్కడ నుండి అంటే అది ఎంత పెద్ద ఉంటుందో అర్థం చేసుకొని వరల్డ్లో బిగ్గెస్ట్ టెంపుల్ అది. చాలా బాగుంటుంది శ్రీరంగం. ఇంకో 5 కిలోమీటర్స్. టైం 6 PM అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్లో మెల్లిగా వెళ్ళిపోతాం. తంజావూరు నుండి అయితే శ్రీరంగంకి రైడ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ 6 వరకు అయితే నేను శ్రీరంగం అయితే రీచ్ అయిపోయినా.
టెంపుల్ మన ప్రపంచంలో ఉన్న దేవాలయాలన్నిటితో పోలిస్తే చాలా పెద్ద టెంపుల్, చాలా ఎత్తైన గోపురం. గోపురం లోపల ఉండే మాడ వీధులు ఎప్పుడు ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు ఎప్పుడు బిజీగా ఉంటాయి. ఈ గోపురం లోపల ఉన్న మాడ వీధుల్లోని దుకాణాల్లో దాదాపు 500 మంది ఎప్పుడు పనిచేస్తూ ఉంటారు. నాకైతే దర్శనానికి అరౌండ్ ఒక 1 అవర్ అయితే టైం పట్టింది.